నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు. ఈరోజు మనం చాలా మంది ఫేస్ చేస్తున్న ఒక హెల్త్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మైగ్రేన్ హెడ్ఏక్. మైగ్రేన్ హెడ్ఏక్ అన్నది మన సొసైటీలో చాలా మంది ఫేస్ చేస్తుంటారు. అయితే అసలు ఈ మైగ్రేన్ హెడ్ఏక్ అంటే ఏంటి? మైగ్రేన్ అంటే ఒక టైప్ సివియర్ హెడ్ఏక్. మనకి నార్మల్గా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యేటప్పుడు వస్తుంది కదా, అటువంటి హెడ్ఏక్ కాదు. మైగ్రేన్ హెడ్ఏక్ అంటే యూజువల్లీ ఒక సైడ్లో ఎక్కువగా పెయిన్ అన్నది ఉంటుంది. మైగ్రేన్తో పాటు వామిటింగ్, నౌజియా, లైట్ అండ్ సౌండ్కి సెన్సిటివిటీ ఇలా ఉంటాయి. అయితే ఈ హెడ్ఏక్కి కామన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కామన్ సిమ్టమ్స్ అంటే ఇంటెన్స్ హెడ్ఏక్, అంటే ఎక్కువగా వన్ సైడ్ పెయిన్ అన్నది ఉంటుంది. అదేవిధంగా ఐ పెయిన్, బ్లర్గా కనిపించడం, వామిటింగ్ సెన్సేషన్, లైట్ మరియు సౌండ్కి సెన్సిటివిటీ, బిఫోర్ హెడ్ఏక్ మనకి జిగ్జాగ్ విజన్, ఈ విధంగా ఉంటాయి. మరి ఈ మైగ్రేన్ హెడ్ఏక్ రావడానికి రీజన్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ హెడ్ఏక్ రావడానికి రీజన్స్ ఏంటంటే స్ట్రెస్ అండ్ టెన్షన్, ప్రాపర్గా నిద్రపోకపోవడం, ఫాస్టింగ్ మరియు టైం టు టైం భోజనం చేయకపోవడం, కొన్ని ఫుడ్స్ లైక్ చీజ్, చాక్లెట్, ఆయిల్ ఇలాంటివి. అదేవిధంగా ముఖ్యంగా ఎక్సెస్ స్క్రీన్ టైం లైక్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఎక్కువసేపు మనం చూస్తూ ఉంటాం కదా, నైట్ టైం కానీ ఎప్పుడైనా ఎక్కువగా దగ్గర బ్రైట్నెస్ పెంచుకుంటూ అలా చూస్తూ ఉంటాం కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మైగ్రేన్ హెడ్ఏక్ రావడానికి. మరి దీనికి ప్రివెన్షన్ టిప్స్ ఏముంటాయి కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రేన్ హెడ్ఏక్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే ఖచ్చితంగా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ముఖ్యం. ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ద్వారా పెయిన్ కంట్రోల్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, టైమ్లీ కేర్ మైగ్రేన్ని మేనేజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మైగ్రేన్ గురించి కొంత నాలెడ్జ్ అండ్ ప్రివెన్షన్ అండ్ దేనికి వస్తుంది అన్న విషయాల గురించి కొంత మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో యూజ్ఫుల్ టాపిక్తోని మళ్ళీ కలుద్దాం. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.